ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఈ ఉదయకాలపు సందేశం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మేము ప్రస్తుతం అండమాన్ ప్రాంతంలో ఒక ఎత్తైనటువంటి స్థలంలో ఉండి మీతో మాట్లాడటానికి ప్రభు కృప చూపిస్తా ఉన్నారు. ఇది ఒక ఎత్తైనటువంటి పర్వతం. ఏమండి దీన్ని ఏమంటారు? ఈ పర్వతాన్ని మౌంట్ హ్యారియట్ అని పిలుస్తారు. మౌంట్ హ్యారియట్ ఎందుకు ఆ పేరు పెట్టారు? హ్యారియట్ అనేటువంటి ఒక దొరగారి ఆధ్వర్యంలో ఇది నిర్మాణం చేయబడింది. హ్యారియట్ దొరగారు. ఓకే. సో ఆ కాలంలో బ్రిటిషర్స్ ఉండటానికి కట్టుకున్నటువంటి నివాస స్థలాలు ఇవి. మీరు చూస్తా ఉన్నారు కదా, గెస్ట్ హౌస్. ఆ కాలంలో బ్రిటిషర్స్ ఈ ప్రాంతంలో ఉండి ఈ ప్రాంతాలను పరిపాలన చేసేవారట. హ్యారియట్ అనే దొరగారు దీన్ని కనుగోవటాన్ని బట్టి, దీన్ని నిర్మాణం చేయటాన్ని బట్టి ఆయన పేరు చొప్పున ఈ పర్వతం పిలువబడతా ఉంది. మంచిది. మన మధ్యలో దేవుని కృపను బట్టి కొంతమంది ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిని మీకు పరిచయం చేస్తాను. వారి ప్రాంతానికి వచ్చినప్పుడు వారు పొందుకున్న అనుభవాలు, ప్రభు పరిచర్యలో, అలాగే వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో వారికి ఎదురైన పరిస్థితులు కొన్ని మనతో పంచుకుంటారు. ప్రత్యేకంగా మన మధ్యలో అన్న సంజీవన్న మొన్న మీతో పంచుకోవటం జరిగింది కదా. అన్నను ప్రేమించి ప్రభు అనుగ్రహించినటువంటి అక్క మంచి భక్తి కలిగినటువంటి జీవిత భాగస్వామిని అన్నకు దేవుడు అనుగ్రహించారు. నిన్నటి దినాన మీతో పంచుకోవటం జరిగింది కదా. ఏలూరులో మన్నా మినిస్ట్రీస్ తరపున సేవ చేస్తున్న గొప్ప దైవ సేవకులు జ్యోతిరాజ్ అన్న గారి అక్కగారు మన మధ్యలో ఉన్నారు. అక్క, మీరు ఎప్పుడు వచ్చారు అండమాన్? అక్క 94 లో వచ్చాము. 94 ఫిబ్రవరి 14. 1994 సంవత్సరం. అంటే ఆల్మోస్ట్ 94 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది తమ్ముడు? 30 సంవత్సరాలు. ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు. మీరు వచ్చినప్పుడు ఇక్కడ కరెంట్ ఉందక్క? లేదమ్మా. కరెంట్ లేదక్క అప్పుడు? లేదండి. 12 సంవత్సరాలు కరెంట్ లేదు ఇక్కడ. మీరు వచ్చిన 12 సంవత్సరాల పాటు కరెంట్ లేదు? లేదు, 1 అవర్ ఇచ్చేవారు అంతే. మరి ఏలూరులో కరెంట్ ఉండేది కదక్క? ఉండదండి. మరి ఆ కరెంట్ వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది అదే అక్క, అదే దేవుని పని కొరకు నాన్నగారు డెడికేట్ చేసి పంపించారు. కరెంట్ లేకపోయినా ఇక్కడికి వచ్చారు. చూడండి, అమ్మ చిన్నప్పుడే 5గురిని సమర్పించారు. దాని వల్ల ఏంటంటే నాన్నగారు మమ్మల్ని ఇంకా సమర్పించిన విధానాన్ని మేము వెనక్కి తిరగలేకపోయాము. సో సేవా దర్శనం ప్రకారం మీరు ఈ ప్రాంతానికి వచ్చారు. అవునండి. ఏది కరెంటు, ఫ్యాను, ఏసీలు అన్ని వదిలిపెట్టి ఏసీ నుంచి డీసీకి వచ్చారు. సంతోషం అక్క. మీరు ఇక్కడ పొందుకున్న అనుభవాలు అన్న, మీరు మీ సాక్ష్యం చెప్పండి అక్క కొద్దిసేపు మన వాళ్ళందరికీ. మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. ఇక్కడ మేము 94 లో మాకు జనవరి 19th మ్యారేజ్ చేసి విఠలా స్కూల్, ఇక్కడ ప్రభు దర్శనం కలిగిన గొప్ప దైవజనులు బిషప్ అయ్య గారు, అర్నెస్ట్ కొమ్మానపల్లయ్య గారు ఇక్కడ గొప్ప దర్శనం కలిగి ఇక్కడ ఒక స్కూల్ నిర్మించడం జరిగింది. దానిలో మేము భాగంగా పనిచేయడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకుని వారి దర్శన ప్రకారంగా మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన దినం నాకు ఏమీ తెలియదు. నేను 19 years old. నాకు అసలు ఏమీ తెలియదు. ప్రపంచం అంటే ఏమిటో తెలియదు. నాకు ఈ లోకం అంటే కూడా నాకు తెలియదు. నాన్నగారు అమ్మ ఏదైనా నేర్పించారంటే ప్రార్థన, కన్నీటి ప్రార్థన నేర్పించి ఇక్కడ పంపించారు. అయితే ఇక్కడ ఏది లేదు కూడా. ఏదైనా కావాలన్నా ఒకే ఒక షాప్ ఉండేది ఇక్కడ. మాకు నాన్నగారు అమ్మ కొన్ని రైస్ మెయిన్లా నుంచి తీసుకొని రావడం జరిగింది. ఆ రైస్ మేము 25 kgs కనీసం ఒక 4 months తిన్నాం. ఆ తర్వాత ఏం చేయాలో కూడా మాకు తెలియదు. తర్వాత నాన్నగారు అమ్మగారు వచ్చి 17th ఇక్కడ స్కూల్ ఓపెనింగ్ అయింది. ఫిబ్రవరి 17th అంటే రేపటి దినానికి 30 years ఎంటర్ అవుతుంది స్కూల్.
నిన్నటి దినాన్ని ముందు మేము ఇక్కడ రావడం జరిగింది. మీరు వచ్చిన రోజు మేము వచ్చాం అక్క. అయితే అండమాన్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఓకే. అయితే ఆ రోజు నుంచి కూడా ఈ దేవుడు మమ్మల్ని ఏ రీతిగా మరి నడిపించారనేది అది దేవుని కృప తప్ప, వేల మంది లక్షల మంది ప్రార్థన తప్ప మాకు ఈ దినం వరకు మేము అండమాన్ లో ఉండగలిగామంటే అనేక మంది దైవజనులు, అనేక మంది సంఘాలు చేస్తున్న ప్రార్థన తప్ప మరి మాకంటూ ఏది లేదు. అయితే ఈ దినం మరి నా భర్త రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మా మావయ్య గారు గొప్ప మనిషి, చాలా మంచి మనిషి. తర్వాత ఆయన కలెక్టర్ గా ఉన్నారు, పని చేస్తున్నారు అప్పుడు నెల్లూరులో, శ్రీకాకుళంలో కూడా చేశారు. అయితే మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మా కష్టాలు నాకు ఎవరికి చెప్పడం ఇష్టం ఉండేది కాదు. అమ్మ నాన్నగారు ప్రార్థన నేర్పించారు కదా, దేవునికి తప్ప ఎవరికి చెప్పడం కూడా ఇష్టపడేదాన్ని కాదు. ఇద్దరు మోకరించి ప్రార్థన చేసుకోవడం. ఆ దినాల్లో ఎలా ఉండేదంటే మా పరిస్థితి, ఇక్కడ 1000 రూపీస్ కి మా బిషప్ అయ్య గారికి మమ్మల్ని పంపించారు. ఇద్దరికి ఆయనకి 1000 రూపీస్ ఇస్తానన్నారు, నాకు 1000 రూపీస్ ఇస్తానన్నారు. అయితే ఆ దినం నుండి కూడా ఈ దినం వరకు వారి యొక్క ప్రార్థనలు, మా బిషప్ అయ్య గారి ప్రార్థనలు, అమ్మగారి ప్రార్థనలు బట్టి, వారి ఇచ్చిన ఆ యొక్క సేవ బట్టి, సహకారాన్ని బట్టి మేము ఎప్పుడు ప్రతి దినం నమ్మకస్తులుగా వారి ఇచ్చిన సేవలో నమ్మకస్తులుగా బ్రతికాము, నమ్మకస్తులుగా చేశాము. దానికనే ఈ దినం దేవుడు మమ్మల్ని ఈ రీతిగా ఉంచాడని చెప్పడానికి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని రాసింది కదా. రైట్, థ్యాంక్ యూ. అయితే నేను ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కి కూడా నేను చాలా కృతజ్ఞతరాలని, ఎందుకంటే రుణపడి ఉన్నాం. కోవిడ్ టైంలో ఎక్కడ కూడా ఎవరికి ఏ ఆదరణ లేదు, ఎవరికి, అందరి పరిస్థితి కూడా చాలా భయంకరమైన పరిస్థితి. ఆ సమయంలో అన్ని ఛానల్స్ ద్వారా మేము దేవుని వాక్యం వినడం, దేవునిలో గడపటం జరిగి ఉండేది. ఆ సమయంలో మరి తమ్ముడు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా మరి జిర్మియా గారు పరిచయం కావడం, ఆ వాక్యాలు, నా పరంజ్యోతి తమ్ముడు చాలా సీరియస్ గా ఉన్నాడు ఆ టైంలో. తను కూడా ఇక 5% టీచర్ చనిపోతాడని, ఇక తర్వాత కొన్ని దినాల తర్వాత జ్యోతిరాజు చనిపోతాడని చెప్పారు. ఆ టైంలో నేను వాక్యాలు వింటుంటా ఉంటే అయ్యగారు వాక్యం విన్నప్పుడు, ఎందుకమ్మా ఏడుస్తారు, దేవుని ప్రక్కన లేరా, ఎందుకమ్మా కృంగిపోతారు, ఈ రీతిగా ఎన్నో మాటలు నన్ను బలపరిచినాయి. చాలా సార్లు నేను వాక్యం ద్వారా బలపరచబడ్డాను, నేను నా భర్త. ఈ రీతిగా అనేక మంది చెప్తున్న వాక్యాలు, అనేక మంది మరి దైవజనుల ప్రార్థనల ద్వారా నా కుటుంబంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ప్రత్యేకంగా మరి అండమాన్ ప్రజలందరూ కూడా చాలా అసలు ఎంత దీవించబడ్డారంటే, జిర్మియా గారికి నిజంగా మా యొక్క కుటుంబం తరపున, అండమాన్ లో ఉన్న వారందరి తరపున కూడా వారికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తాను. మేము చాలా బలపడ్డాం. మా టీం అంతా కూడా చాలా బలపరచబడ్డారని చెప్పడంలో నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. అక్క, అమ్మా నాన్న మిమ్మల్ని ఇక్కడికి పంపించేటప్పుడు ఎంత ఆస్తి ఇచ్చి పంపించారు అక్క? నాకు ఇచ్చిన ఆస్తి ఏంటంటే కన్నీటి ప్రార్థన. ప్రైజ్ గాడ్. కన్నీటి ప్రార్థనే మీకు ఆస్తి. అవునండి. ఆ కన్నీటి ప్రార్థన ఆస్తిలోనే ఈ రోజు అండమానికి మిమ్మల్ని అన్నని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. థ్యాంక్ యూ. మేము 5 పిల్లలము, 5 పిల్లలకి కూడా వారు ఇచ్చిన ఆస్తి కన్నీటి ప్రార్థన. ఆమేన్. తల్లిదండ్రులారా, ప్రతి తల్లి ప్రతి తండ్రి వినాల్సినటువంటి మాట. తప్పులేదు, తల్లిదండ్రులుగా మన పిల్లలకు మనం ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టడం. ఈ ఆస్తికి మించి అసలు సిసలు ఆస్తి ఏదో తెలుసా? కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థన మన పిల్లలకు మనం నేర్పగలిగితే దేవుడు ఎలాంటి చిత్ర విచిత్ర కార్యాలు చేయగలుగుతాడో ఆ అక్క చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీతో ఒక మాట పంచుకుంటాను. అబ్రహామయ్య హాగరమును తన ఇంట్లో నుంచి పంపిస్తా ఉన్నాడు. ఎట్లా పంపించాడు? అప్పటికి ఇస్మాయిల్కు వయసు వచ్చింది. ఇస్మాయిల్ను పంపించేటప్పుడు, హాగరమ్మను ఇంట్లో నుంచి పంపించేటప్పుడు అబ్రహాము ఇస్మాయిల్కి ఇచ్చిన ఆస్తి ఎంత అంటే ఆహారము, నీళ్ల బుడ్డిచ్చాడు. చూడండి అబ్రహామయ్య ఎంత గొప్పోడో. పిల్లలను కంఠం అయితే కన్నాడు కానీ ఆస్తి ఇచ్చే కాడ మాత్రం ఎందుకో
ఇస్మాయిల్ చిన్న చూపు చూశాడు అని నేను అంటా. మరి మీరేమంటారో అది మీ ఇష్టం. కొడుకుని ఇంట్లో నుంచి పంపించేటప్పుడు ఏ తండ్రి అయినా డబ్బులు ఇవ్వకుండా కొడుకుని పంపిస్తాడా? అబ్రహం ఏమిచ్చి పంపించాడంటే ఆహారము, నీళ్ళతిత్తి తీసుకొని వెళ్ళారు. ఆహారంతో నీళ్ళతిత్తితో ఎంతకాలం బ్రతకగలుగుతారు? 1 రోజు 2 రోజుల్లో నీళ్ళు అయిపోయినాయి. హాగరం అరణ్యంలో అటు ఇటు అల్లాడిపోతా ఇస్మాయిల్ వచ్చి అని ఉంటాడు, అమ్మా ఆకలి అవుతుంది, ఎక్కడి నుంచి తెచ్చిపెట్టేదిరా నీకు? అమ్మా దాహం అవుతుంది, తట్టుకోలేకపోతున్నాను, నీళ్లు కావాలమ్మా. ఏడ్చుంటాడు, అడిగుంటాడు. కన్న తల్లి కదా, బిడ్డ ఆకలి అంటంతో ఆ తల్లికి గుండెకోత అయిపోయి ఉంటది. నా బ్రతుకు ఎంత దౌర్భాగ్య బ్రతుకు కదా, కడుపులో పుట్టిన బిడ్డకి పట్టిడి అన్నం పెట్టలేకపోతున్నాను, నేనెంత దురదృష్టవంతురాలను కదా, నాలాంటి దానికి ఎందుకు పిల్లలు పుట్టారని హాగరమ్మ తల్లి తన బ్రతుకును గూర్చి తను నిందించుకొని చివరికి ఆ తల్లి ఏం చేసిందో తెలుసండి? కొడుకు మరణాన్ని చూడలేక ఒక పొదల్లో పడేసింది. ఆ పొదల్లో పడేసి అంత దూరాన్ని వచ్చి కూర్చుంది. కొడుకు మరణాన్ని చూడలేక ఆ తల్లి తలడిల్లిపోతా ఉంటే ఇస్మాయిల్ ఏం చేశాడో తెలుసా? తల్లి ఏడుస్తా ఉంటే నేను అనుకుంటా ఇస్మాయిలు చిరునవ్వు నవ్వి ఉంటాడు. ఎందుకు నవ్వి ఉంటాడంటే, మా నాన్న శారీరకంగా నీళ్ళబుడ్డి ఇచ్చాడేమో గాని దానికి మించిన కన్నీటి ప్రార్థనను నా తండ్రి నాకు ఆస్తిగా ఇచ్చాడు. అఫ్ కోర్స్ నీళ్ళబుడ్డి ఇచ్చి నాకు అన్యాయం చేశాడని మానవ రీతిగా అనుకున్నా, అబ్రహాము దగ్గర ఇస్మాయిలు కన్నీటి ప్రార్థన నేర్చుకున్నాడు. ముళ్ళ పొదల్లో పడేసిన తర్వాత ఆ ముళ్ళ పొదల్లో పడిపోయినటువంటి ఇస్మాయిలు దేవుడైన యెహోవా సన్నిధిలో మొరపెడితే బైబిల్ రాయబడిన ఒక విచిత్రమైన మాట, ఆ చిన్నవాని మొర దేవుడైన యెహోవా వినెను. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మొర విన్నాడట? చిన్నవాని. ఏమండి, ఒక బిషప్ గారు ప్రార్థన చేస్తే విన్నాడని రాసి ఉందా? ఒక రెవరెండ్ ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడని రాసి ఉందా? ఒక డాక్టర్ ప్రార్థన చేస్తేనే వింటాడని రాసి ఉందా? అద్భుతం తెలుసా? నీవు ఆరాధించే నీ దేవుడు ఎంత మనసున్న దేవుడు అంటే, చిన్న బిడ్డలు ప్రార్థన చేసిన ఆ చిన్న బిడ్డల ప్రార్థన కూడా ఆలకించే మనసున్న మహారాజా ఆయన. ఆ చిన్నవాడు మొరపెడితే దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ నాన్నలాగా నీళ్ళ బుడ్డి ఇలా లీటర్ మినరల్ వాటర్ ఇలా ఏం చేశాడో తెలుసా? ఆ చిన్నవాడు మొరపెడితే నీటి ఓటను పుట్టించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఇచ్చిన నీళ్ళ బుడ్డితో ఇస్మాయిల్ ఎన్ని రోజులు బ్రతికాడన్న? 2 రోజులు. దేవుడిచ్చిన నీటి ఓటతో జీవితాంతం. అద్భుతం తెలుసా? ఈ రోజు కూడానట ఇజ్రాయేల్ దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్లే మార్గ మధ్యలో ఆ కాలములో ఇస్మాయిల్ కొరకు పుట్టించిన నీటి ఓట ఎప్పటికీ సాక్షార్థంగా ఉందంట. నేను ఎప్పుడు చూసారా? నీళ్ళు తాగారా? మరి మాకు కూడా తీసుకురాకూడదా? దాన్ని జంజమ్ ఏదంటారు, జంజం. అబ్బా, నీటి ఓటిని జంజమ్. గులాబ్ జామ్ లాగా అవునా? అయితే ఈసారి వెళ్దాం అన్నా మనం అందరం. నీ పేరు చెప్పమంటావా? రైట్. చూడండి, అద్భుతం చూడండి. ఈ రోజు వరకు ఆ నీటి ఓట ఉందట. అమలరా, ఐలరా, తమ్ముడా, చెల్లి, ఒకవేళ నిన్న కన్న గర్భం నీకేమి ఇవ్వలేకపోయిందేమో వాళ్ళ పేదరికాన్ని బట్టి, ఒకవేళ కన్న గర్భం నీకు మోసం చేసి నీ తోబుట్టుకు ఎక్కువిచ్చి నిన్ను ఒట్టి చేతులతో పంపించారేమో, నేను ప్రకటించే నా దేవుడు నీ తండ్రి కంటే శ్రేష్ఠుడు, నీ తల్లి కంటే శ్రేష్ఠుడు. లోకంలో ఎవరిని ఆ దేవునితో నువ్వు పోల్చలేవు. ఆయన అసమానుడైన దేవుడు. ఆయనకి పెట్టబడిన పేరేంటో తెలుసా? అద్వితీయ దేవుడు. అద్వితీయుడు అంటే ఏం తమ్ముడు అర్థం? ద్వితీయము లేనివాడు, యునిక్. ఆయనకు ఆయనే సాటి. ఒకవేళ నీ తండ్రి ఇస్తే తండ్రి ఇచ్చింది
ఒక రోజుతో అయిపోతుంది, ఓ 10 సంవత్సరాలతో అయిపోతుంది, లేదంటే ఒక తరంతో అయిపోద్ది. దేవుడు నీకు ఇయటం ప్రారంభిస్తే తరతరాల ఆశీర్వాదం నీ పిల్లల మీద దేవుడు కుమ్మరించును గాక. ఆమేన్. అబ్రహాం ఏమిచ్చాడు? దేవుడు ఏమిచ్చాడు? ఓట ఉబుకుతానే ఉంటది. అలాంటి ఉబికే దీవెన దేవుడు ఈ దినమే నీకు మీ కుటుంబానికి నా దేవుడు అనుగ్రహించును గాక. రైట్, సంజీవన్న చెప్తారు ఇప్పుడు. సంజీవన్న మితభాషి, అక్క అంతకంటే మితభాషి. బాగున్నారా మీరు? నేను తెలుసా మీకు? అవునా? ఎట్లా తెలిసానన్న? కోవిడ్ ను పరిచయం అయ్యారు. అంటే కోవిడ్ మనకు బంధుత్వం కలిపింది, ఆత్మ సంబంధం. ఎట్లా బంధుత్వం కలిపిందో ఒకసారి మా వాళ్ళకి చెప్పండి. కోవిడ్ టైంలో అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. కోవిడ్ టైంలో మేము అసలు లాక్డౌన్ సమయంలో మేము అందరం చాలా కృంగిపోయాం. ఇక్కడ ఎండమాటలు మా టీం అంతా ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ బాబు గారు, శామ్యుల్ గారు, అజయ్ గారు, చెల్లిళ్ళు మేము అందరం ఉన్నాం. ఆ టైంలో ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ, ఫోన్ లోనే ఒకరికొకరు ఏడ్చుకుంటూ అయ్యారు. ఏమి చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితి సమయంలో ఒక క్లిప్ పంపించారు గారు. ఎవరు? అజయ్ గారు. అజయ్ గారు అయినా ఒక క్లిప్ పంపించారు. బ్రదర్ పేరు అజయ్ గారు. నేవీలో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తారు. వీరికి మంచి భక్తి కలిగిన భార్యను, అయితే ఆ భార్యను కన్నటువంటి తల్లిదండ్రులు మంచి భక్తి కలిగిన వాళ్ళు. అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? హైదరాబాద్. వాళ్ళ నాన్నగారు లైవ్ చూసి వీళ్ళకి లింక్ పంపించారట. ఆ లింకు వీళ్ళకి లింకు కలిపారంట. సో అట్లా అన్న పరిచయం అయింది. చెప్పండి అన్న. ఆ వాక్యం కోవిడ్ టైంలో మేము అందరం బాగా కృంగిపోతున్న సమయంలో ఏం చేయాలి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే దేవుని కృపను బట్టి మీ వాక్యం మిమ్మల్ని బాగా ఆదరించింది. థ్యాంక్ యూ అన్న. మీ వాక్యం ద్వారా చాలా బలపడ్డాం. థ్యాంక్ యూ. దేవుడు మమ్మల్ని చాలా బలపరిచా. అందుని బట్టి మీకు ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ కి 2 వందనాలు అయ్యారు. మరి బలపరిస్తే మామూలు సన్నగానే ఉన్నారు కదన్న. ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నాయి. అవునా? చాలా బలంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే జీవించాలన్న వైరాగ్యం కలిగి ఉన్నాం అయ్యారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. అది హృదయపూర్వకంగా అంటే మా అత్తమ్మ మావయ్య గారు మాకు పెట్టిన విద్య అయితే, జ్యోతిరాజు గారు చేసిన ఎంకరేజ్మెంట్ అయితే మిమ్మల్ని బట్టి మాత్రం మేము పూర్తిగా అసలు బలపడ్డాం. కోవిడ్ సమయంలో మేము బాగా. జ్యోతిరాజు అన్న నాకు మంచి స్నేహితుడు అన్న. మేము ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అన్న మా పట్ల చాలా ప్రేమ చూపిస్తారు. చాలా ప్రేమ మా అత్తమ్మ నేర్పించారు గారు. అవునన్నా. సంఘాన్ని ప్రేమతోటే పెంచుతారు గారు. పరిచర్య ద్వారా సంఘం అభివృద్ధి చెందింది అనడానికి మా అత్తమ్మ నిదర్శనం. అవునన్నా. దేవుని దగ్గర ఉన్నారు గారు. ఇప్పుడు చాలా ఉన్నతమైన. ఎప్పుడు ఇక వచ్చిపోయే వాళ్ళందరికీ స్టవ్ ఆరిపోయేది కాదంట కదండి. అసలు అమ్మే వంట చేసి పెట్టేవాళ్ళు అంట కదా. అవునయ్య గారు. ఎంతమంది వచ్చిందమ్మా? ఒక రోజు వంట చేసి 4 రోజులు రెస్ట్ తీసుకోవటం అట్లా ఎప్పుడు స్టవ్ వెలుగుతానే ఉండాలి. ఏ టైంలో వచ్చినా భోంచేసాలండి బాబు అనేవారు. అబ్బా, ఎవరు ఏ సమయంలో వచ్చినా కూడా భోజనం చేయండి, భోంచేసాలండి మాట్లాడుకుంటారు. కానీ ఒక అడుగునే వచ్చిన అదే ప్రేమ ఒక ఆఫీస్ వచ్చిన. చూసారా వాళ్ళు చేసిన ఆ భక్తి, తల్లిదండ్రులు చేసిన భక్తి పిల్లలకు ఆశీర్వాదం. థ్యాంక్ యూ. రెండోది అన్న గురించి ఒక మంచి మాట మీతో పంచుకుంటాను. మీ ఫోన్ ఏదన్నా. నేను రావటంతో అన్న ఫోన్ చూశాను, అన్నయ్య ఇచ్చారు, చూశాను. అన్న వాట్సాప్ స్టేటస్ లో గాని లేదు తాను షేర్ చేసినటువంటివి గాని ఏది చూసినా తమ్ముడు వాక్యం 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 అద్భుతం. ఏ స్టేటస్ చూసినా మనం అందించినటువంటి వర్తమానాల్లో, అలాగే డైవిజన్లు జ్యోతిరాజు గారు అందించిన వర్తమానాల్లో ఒక్కొక్క నిమిషం బిట్ కట్ చేయటం, షేర్ చేయటం, ఒక్కొక్క నిమిషం బిట్ కట్ చేయటం, షేర్ చేయటం. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ గా ఏ సందర్భంలో కూడా వాక్యం పెట్టుకోరు, సోషల్ స్టేటస్ లో కూడా వాక్యం పెట్టుకోరు. వాళ్ళు మెసేజ్లు పంపించేటప్పుడు కూడా చూసారా ఎట్లాంటి మెసేజ్లు. ఒకరోజు రాత్రిపూట 1 గంట ప్రాంతంలో నాకు SMS వచ్చింది, వాట్సాప్ మెసేజ్ వచ్చింది.
ఏంటో వాట్సాప్ మెసేజ్ దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో ఏం రాసిందో తెలుసండి? ఏమని రాసిందంటే, తండ్రి నాకు ఎవరెవరైతే గుడ్ నైట్ చెప్పకుండా పండుకున్నారో ఈ రాత్రి అంతా వాళ్ళను దోమలు గుట్టేటట్టుగా చేయండి. నాకు ఎవరెవరైతే గుడ్ నైట్ చెప్పకుండా పడుకున్నారో వాళ్ళందరికీ దోమలు గుట్టేటట్టుగా చేయండి అని. చూడండి, ఎట్లాంటి వెకిలి ప్రభు బిడ్డలు పెడతారు పోస్ట్. కొంతమంది సోషల్ స్టేటస్ చూడండి, వ్యంగ్యంగా ఉండే మాటలు, వ్యర్థమైన మాటలు, నిరర్ధకమైన మాటలు. ప్రభు బిడ్డలారా, యేసయ్య పిల్లలుగా మనం సమయమందు అసమయమందు దేవుని గురించి ప్రకటించే అవకాశం ఎప్పుడు దొరుకుతుందని వాటి కొరకు మనం వెంటాడుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన గురించి చెప్పడానికి నాకు ఎప్పుడు అవకాశం దొరికిద్దా? నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత, అన్న థ్యాంక్ యూ అన్న, నేను అన్నం చూసిన తర్వాత నేను అనుకుంది అసలు వీళ్ళు పడుతున్న ప్రయాసం ముందు మేము ఇంతకాలం జార్జి అన్న నేనేమనుకున్నానంటే, అబ్బా మనం భలే సేవ చేస్తానేమో అనుకున్నాను. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మేము ఇంకా ఎక్కువగా ప్రభు పని చేయాలని. థ్యాంక్ యూ. మేము మీకు ఇన్స్పిరేషన్, మీరు మాకు ఇన్స్పిరేషన్. రైట్. సమయమందు అసమయమందు ప్రభు పనిలో మనం అందరం పాలి భాగస్తులం అవుదాం. ఏదేమైనా మనం ప్రభు దగ్గరికి వెళ్ళే లోపు కొన్ని లక్షల ఆత్మలను ప్రభు చేతులకు మనం కానుకగా సమర్పిద్దాం. అది నిలవబడి ప్రసంగం చేస్తేనే కాదు, ప్రసంగం చేసే వాళ్ళకి సహకరిస్తున్నాం, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సోషల్ మీడియాను వాడుకుంటున్నాం. మెట్టుకు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఈ కడవరి దినాల్లో మనం అందరం ప్రభు కొరకు బ్రతుకుదాం గాక. ప్రేమగల తండ్రి, ప్రార్థన మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలపు నీ పాద సన్నిధి కొరకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని అండమాని ప్రాంతానికి దైవ సేవకులతో టీమ్ గా నాయన ఇక్కడికి వచ్చి నాయన 2 దినాలు సువార్త కూడికల్లో పాలు పొందడానికి మీరు కృప చూపిన విధానం కొరకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నమ్మకమైన ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు. నాయన హనుమాన్ ప్రాంతంలో ఎత్తైన స్థలానికి, పర్వతానికి ప్రభు మీరు మమ్మల్ని నడిపించారు. నాయన నీకు స్తోత్రాలు. నాయన మీ సృష్టిని చూసి నాయన మిమ్మల్ని స్తుతించలేకుండా ఉండలేము నాయన. నాయన మీ కార్యాలు ఎంతో గొప్పవి నాయన, నీకు స్తోత్రాలు. మీ శక్తిని, మీ బలాన్ని ప్రభు నాయన మేము వర్ణించలేము నాయన. మీ సృష్టిని మేము చూసినప్పుడు ప్రభు నాయన మిమ్మల్ని స్తుతించకుండా మేము ఉండలేము నాయన. మీకు స్తోత్రాలు ప్రభు, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి కొంత సమయం ఈ ప్రదేశంలో ప్రభు నీతో గడపడానికి నాయన, నీ సన్నిధిని అనుభవించడానికి నాయన, అయ్యా ప్రభా ఇక్కడికి నాయన ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా సంజీవ్ బ్రదర్ నాయన వారి కుటుంబాన్ని బట్టి ఇంకా అనేక సాక్ష్యాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాను. వారిని ప్రభా నాయన ఈ ప్రాంతానికి మీరు తోడుకొని వచ్చారు. ఏమీ లేకుండా ప్రభా, ఏమీ లేని స్థితిలో నిన్ను భుజాన మోసుకొని ప్రభా ఈ ప్రాంతానికి వచ్చారు ప్రభా, నీకు స్తోత్రాలు. కన్నీటి ప్రార్థన అనుభవాలతో ఇక్కడికి వచ్చారు. ఆ ప్రార్థన అనుభవాలతో ప్రభా నాయన ఇక్కడ వారు మిమ్మల్ని నాయన ఆశ్రయించి మీతో గడపగా ప్రభా నీకు స్తోత్రాలు. వారిని దినారు ప్రభా ఉన్నతమైన స్థితిలో ఉన్నతంగా ఆశీర్వదించి మీకు సాక్షులుగా, మీకు సాక్షి బిడ్డలుగా మీరు నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు. వారి సాక్ష్యాలు విని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, గడపరుస్తున్నాం స్తోత్రాలు. ఇంకా నా బిడ్డలందరినీ ప్రభా ఈ ప్రాంతంలో అనేక విధాలుగా దీవించి ఆశీర్వదించి అయ్యా హెచ్చించి గణపరచమని, నీ కొరకు నాయన ఈ ప్రాంతంలో గొప్ప కార్యాలు వారిని చేయడానికి వారిని ఇంకనూ బలపరచమని వేడుకుంటూ ప్రభా నీకు స్తోత్రాలు. మీ దాసుని ద్వారా వినిపించిన మాటల కొరకై స్తోత్రాలు ప్రభా. అందరి జీవితంలో ఫలించినట్లుగా మీరే కార్యాలు చేసి మహిమని పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ త్వరగా రానున్న యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప మనందరికీ సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.